నిమ్మకాయ దీపం వెలిగించేటప్పుడు గమనించవలసిన అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మచ్చలు లేని వాడిపోని తాజా నిమ్మకాయలను ఆకుపచ్చని రంగుతో ఉన్న వాటిని ఉపయోగించాలి. బహిష్టు సమయంలో నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. మహిళలు 4వ రోజు తలస్నానం చేసి 5వ రోజు స్నానం చేసి నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. మైలుతో ఉన్నప్పుడు కూడా నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. ఇంట్లో పండుగ సమయం, పెద్దల తిథి కార్యాలు ఉన్న రోజున నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. పిల్లలు పుట్టిన రోజు, పెళ్లి రోజు కానీ నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు. అంటే నిమ్మకాయ దీపంతో పాటు ప్రమిద దీపం వెలిగించకూడదు. వేరే ఊరు వెళ్ళినప్పుడు మిత్రులు, బంధువుల ఇండ్లలో నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. ఆడపిల్లలు, అక్క చెల్లెళ్ళు ఇంటికి లేదా పుట్టింటికి వెళ్ళినప్పుడు నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు. స్త్రీలు పట్టుచీర కొనుక్కొని దేవికి నిమ్మకాయ దీపాలని వెలిగిస్తే త్వరగా దేవి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు ఎలాంటి లోపాలు లేకుండా జరిగిపోతాయి. చీర ఎరుపు, పసుపు రంగు కలిగినవి వాడితే మరీ మంచిది. స్త్రీలు మామూలుగా చీరలు ధరించి నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే వారి కార్యాలను మధ్యమ స్థాయి ఫలితాలు లభిస్తాయి. పొరపాటును కూడా గంజి వేసిన బట్టలను ధరించి పూజలు చేయరాదు. ఆధునిక వస్త్రధారణ నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే ఫలితం లభించదు. స్త్రీలు పట్టుచీర కట్టుకొని నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే త్వరగా దేవి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు ఎలాంటి లోపాలు లేకుండా జరిగిపోతాయి. స్త్రీలు మామూలు చీరలు ధరించి నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే వారి కార్యాలకు మధ్యమ స్థాయి ఫలితాలు లభిస్తాయి. దీపం కింద తమలపాకు లేదా ఏదైనా ధాన్యపు గింజలను వేసి కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేయాలి. నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత సాంబ్రాణి పొగ ధూపం తప్పక వేయాలి. పూజకు ఎర్రని పూలను ఉపయోగించాలి. బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా దుర్గామాతకు ఎవరైతే చాలా నిష్టగా నిమ్మకాయ దీపాలను వెలిగిస్తారో వారి కార్యాలు కూడా అలాగే జయప్రదం అవుతాయి. కనుక నేను చెప్పిన ఈ అంశాలను మీరు గమనించి నిమ్మకాయ దీపాలను వెలిగించండి. సత్వరమే ఫలితాలు కూడా లభిస్తాయి.